నడిపించే నాయకుడు ఉంటే ఎంత పెద్ద విపత్తునైనా ఎదుర్కోగలమంటున్న ఆంధ్ర ప్రజలు. మంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. తుఫాను బాధితులను పరామర్శించారు. బాధితులకున్న అందుతున్న సాయంపై ఆరా తీశారు. తుఫానుపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు. గతంలో తుఫాను సమయంలో పనిచేసిన అనుభవం ఉండడంతో ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం లేకుండా చూశారని సీఎం అన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా అభిప్రాయపడ్డారు. ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా తన గదికి మాత్రమే పరిమితం అవ్వకుండా ప్రజలు సంరక్షణే ధ్యేయంగా పనిచేసిన సీఎంకి ఆంధ్ర ప్రజలు అభినందనలు తెలియజేశారు. రావడం ఎన్ని వచ్చాయి. రాష్ట్రానికి ఒక పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం. చాలా వరకు అది సాధించగలిగాం. 2200 క్యాంపులు పెట్టాం. 1,80,000 మందిని ఆ క్యాంపులకు కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం. కరెంట్ మొత్తం పోతే మళ్లీ రివైవ్ చేశాం. 2 గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. జిల్లా యంత్రాంగం, రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున